రాష్ట్రంలో యువతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్, సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా తీర్చిదిద్దాలని ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణను సీఎం కోరారు. దావోస్ పర్యటనలో భాగంగా రెండో రోజు మంత్రి లోకేష్ తో కలిసి అరవింద్ కృష్ణతో సీఎం భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది యువతకు ఏఐ, క్వాంటమ్, సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వాలని ఐబీఎం నిర్ణయించిన నేపథ్యంలో ఏపీలోని 10 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని సీఎం ప్రతిపాదించారు. అనంతరం గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తోనూ సీఎం భేటీ అయ్యారు. విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ని ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని కోరారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO డైరెక్టర్ జనరల్ డోరెన్ టాంగ్, డైరెక్టర్ అనిల్ మూర్తితోనూ సీఎం సమావేశమయ్యారు. ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మేధో సంపత్తి హక్కుల రక్షణ, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, పరిశోధన, అభివృద్ధి, పేటెంట్ వ్యవస్థ బలోపేతం చేయడం లాంటి అంశాలపై చర్చించారు. ఆర్థిక వృద్ధికి ఆవిష్కరణలు కీలకమని, ఏపీని నాలెడ్జ్ ఎకానమీ, ఇన్నోవేషన్ ఆధారిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.